వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రాజకీయం రాజుకుంటున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డిపై కింది స్థాయిలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు పైదాకా చేరిందని, జగన్ సైతం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని చెప్తున్నారు. ఈ వారం జగన్ తాడేపల్లికి రాకపోవడానికి కారణం సజ్జలేనని అంటున్నారు. కీలక అంశాలన్నింటినీ కూడా ఇక తానే చక్కబెట్టుకోవాలని, సజ్జల ప్రమేయం లేకుండా చూడాలని జగన్ అనుకుంటున్నారు. తనకు ఎదురవుతున్న సమస్య నుంచి బయటపడేందుకు జగన్ బెంగళూరు నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో సజ్జలకు ప్రమేయం లేకుండా పోయింది. లిక్కర్ స్కామ్ విషయంలో జరుగుతున్నదంతా కక్ష సాధింపులేనని నేరేటివ్ సెట్ చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయ్యారని, జగన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా మొత్తం మేనేజ్ చేసేందుకు అన్ని అవకాశాలు కల్పించినా ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం జగన్ను అసహనానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం స్కామ్ జరిగిన విధానాన్ని ప్రతి డీటెయిల్తో సహా ప్రజల ముందుకు పెడుతుంటే దానికి తగ్గట్లుగా ఎందుకు బలమైన వాదన వినిపించలేకపోతున్నారన్న జగన్ ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానం లేకుండా పోయాయి. సాక్షి మీడియాలోనూ బలమైన వాదన వినిపించలేకపోవడానికి కారణం ఏమిటో జగన్కు అర్థం కావడం లేదు. వైసీపీ హయాంలో ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నారన్న ప్రశ్న అయితే వస్తుంది. ఇప్పుడు ఎవరిని రాత్రికి రాత్రి అరెస్టులు అయితే చేయడం లేదు. అన్ని న్యాయపరమైన అవకాశాలు ఇస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి అక్కడ కూడా ఊరట దక్కకపోతేనే అరెస్ట్ చేస్తున్నారు. మరి వీటిని అక్రమ అరెస్టులను ఎలా అంటారు? అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. జగన్కు తాను తప్ప మరో దిక్కు లేదని అనుకుంటున్నారు. అందుకే జగన్ జైలుకి వెళ్ళినా తాను పార్టీకి నడుపుతానని ధైర్యంగా చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ప్రీ ప్లాన్డ్గా తనకు పోటీ ఎవరూ లేకుండా చేసుకున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోయారు. అయోధ్య రామిరెడ్డిపై పార్టీ మార్పు ప్రచారం చేసి నమ్మకుండా చేశారు. వైవి సుబ్బారెడ్డిని చాలా కాలం నుంచి జగన్ నమ్మడం లేదు. చెవిరెడ్డి జైల్లో ఉన్నారు. ఇలా అందరినీ దూరం చేసిన సజ్జల జగన్ను తన గుప్పెట్లో పెట్టుకున్నారు.